ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో నిన్న తెలంగాణలోని పలు చోట్ల వర్షాలు కురిశాయి. గత కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలకు ఉక్కిరి బిక్కిరైన ప్రజలకు ఉపశమనం లభించినట్లయింది. ఎండల తీవ్రతతో ఇబ్బంది పడిన ప్రజలకు చల్లటి వాతావరణం ఒకంత ఆహ్లాదాన్ని కలిగించింది. హైదరాబాద్ వ్యాప్తంగా వాన దంచి కొట్టింది. భారీగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ట్రాఫిక్ సమస్యతో నగరవాసులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వర్షం ఏకధాటిగా కురవడంతో పలు చోట్ల చెట్లు విరిగిపడి విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో వాన బీభత్సం. జిల్లాలో పలు చోట్ల ఎడతెరిపి లేకుండా కురిసే వానలు, అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట తడిసి ముద్దవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూస్తున్నాం మన విజువల్స్. హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్ ఈ ప్రాంతాల్లోని రెయిన్ ఎఫెక్ట్ మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి. వరంగల్ విషయానికి వస్తే అకాల వర్షం వరంగల్ జిల్లా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఓవైపు గిట్టుబాటు ధర లేదని ఆవేదన చెందుతున్న మిర్చి రైతుకు మరింత నష్టాన్ని తెచ్చింది. వరంగల్ జిల్లాలో దంచుకొట్టిన వానలకు మిర్చి పంట తడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన పంటకు నష్టపరిహారం కావాలని కోరుతున్నారు. అటు ఫోర్త్ బాక్స్ చూస్తే మెదక్ జిల్లాలో కూడా అకాల వర్షం బీభత్సమే సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. మెదక్లో పిడుగుపాటుకు 15 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. ఒకేసారి అన్ని గొర్రెలు చనిపోవడంతో తీవ్రంగా నష్టపోయానని గొర్రెల కాపరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో అకాల వర్షాలు రైతులను నిండా ముంచేశాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఈదురుగాలులతో కూడిన వర్షంతో మిర్చి తడిసి ముద్దయింది. చెన్నూరు మండలంలోని పలు ప్రాంతాల్లో కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి తడిసిపోవడంతో మిర్చి రైతులు లబోదిబోమంటున్నారు. మిర్చి పంటకు గిట్టుబాటు ధర లేక నిరాశలో ఉన్న తమకు అకాల వర్షంతో మరింత నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పేరు పడాల మధుకర్. నేను 3 ఎకరాల మిర్చి వేసిన. 3 ఎకరాల మిరపతోటి అయితే కాయలు కోసినాం, ఆరినాయి. అక్కడ వరంగల్ పోతే రేట్ లేదు. మన ఇప్పుడు వర్షానికి ఎండిన మిర్చి కనీసం పట్ట కప్పదామంటే పట్టాలు లేవు. అది గవర్నమెంట్ నుంచి పట్టాలు వస్తానే అంటాను, కానీ అది ఎవరు తీసుకుంటారో తెలియదు. మా వరకు అయితే ఎప్పుడు రాలే. ఈ తడిసిన మిరపకాయలు ఆడికి పట్టకపోతే రేటు పెట్టుడు కష్టమే. ఇప్పటికే రేటు తక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ ఏదైనా మద్దతు ధర ఉంటే బాగుండు. మద్దతు ధర లేదు. ఈ తడిసిన మిర్చి ఇంకా తక్కువ రేటుకి అడుగుతారు. ఏదైనా గవర్నమెంట్ కొద్దిగా దయతలిచి మాకైనా సహాయం అందిస్తే బాగుండు. హైదరాబాద్లో గురువారం కుంభవృష్టి కురిసింది. రాత్రి వేళల్లో పలు దఫాలుగా వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఏకధాటిగా కురిసిన వర్షంతో సికింద్రాబాద్ మోండా రెజిమెంటల్ బజార్లో రేకులింటిపై భారీ వృక్షం కూలింది. చెట్టు కూలిన ఘటనలో ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇంట్లో ఉన్న వ్యక్తికి తీవ్రమైన గాయాలు కావడంతో 108లో హాస్పిటల్కు తరలించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరియన్ రోజారియా, అలాగే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో డిఆర్ఎఫ్ సిబ్బంది చెట్ల శిథిలాలను తొలగించారు.